ఒరిస్సా కటక్ బక్సు బజార్ మా ఇంటి దగ్గర నుండి అయితే 1 కిలోమీటర్ దూరంగా అయితే కటక్ చండీ టెంపుల్ అయితే ఉంటుంది. ఇది ఒరిస్సాలో పెద్ద ఫేమస్ టెంపుల్ అనమాట. కటక్‌లో అయితే చాలా ఘనంగా అయితే ఈ అమ్మవారికి అయితే పూజిస్తూ ఉంటారు. చాలా ఘనంగా అయితే పండగలు కూడా చేస్తూ ఉంటారు. అమ్మవారికి పూజ సామాన్లన్నీ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పూజ సామాన్లు అయితే ఒక బుట్టలోనే అయితే రెడ్ కలర్ సింధూరం, అదే విధంగా రెడ్ కలర్ గాజులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు మొత్తం అన్నీ ఇస్తారు. ఇది మన లోపల పట్టుకొనెళ్ళాక పూజారి గారికిస్తే చాలా ఘనంగా అయితే మనకు పూజ చేసి ఇస్తారు. బయటైతే మనం దీపం పెట్టుకోవాలి. అనుకున్న కోరిక దండం పెట్టుకొని. ఈ టెంపుల్‌కొచ్చేటప్పుడల్లా నేనొకటే గమనిస్తూ ఉన్నాను. అమ్మవారికైతే రెడ్ కలర్ గాజులు, రెడ్ కలర్ సింధూరం, రెడ్ కలర్ శారీనైతే ఎక్కువగా అలంకరిస్తూ ఉంటారు. ఒరిస్సా కటక్‌లో అయితే ఒడియా వాళ్ళు ఎక్కువగా రెడ్ కలర్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. మీరెప్పుడైనా వాళ్ళు చూడండి ఎక్కువగా సింధూరం కూడా రెడ్ కలరే, గాజులు కూడా, సొంకాలు కూడా అన్నీ రెడ్ కలరే యేసుకుంటారు. శారీలు కూడానా. ఎందుకంటే కటక చండీ అమ్మవారు ఎక్కువగా రెడ్ కలర్ అనేది ఇష్టపడుతూ ఉంటారు. చండీ మాతకి రెడ్ కలర్ అంటే ఎక్కువ ఇష్టం. అందుకే బయట కూడా ఈ ఒడియాలో ఉండేవాళ్ళు, ఒరిస్సాలో ఉండేవాళ్ళందరూ కూడా ఎక్కువగా రెడ్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఒరిస్సా సైడ్ ఉన్న అమ్మాయిలైనా, ఒరిస్సా సైడ్ మ్యారేజ్ చేసుకునైనా, ఒడియా అమ్మాయిలైనా, అక్కడ కటక్‌లో ఉండే అమ్మాయిలు ఎవ్వరైనా సరే ఎక్కువగా అయితే రెడ్ కలర్ శారీ, చేతికి సొంకాలు, రెడ్ కలర్ సింధూరం అనేది యేసుకుంటారు. ఎప్పుడు పెళ్ళిళ్ళకెళ్ళినా, ఫంక్షన్‌కెళ్ళినా సరే గాజులనేవి మాత్రం ఎప్పుడు కూడా రెడ్ కలర్ అయితే ఉంటాయి. సొంకాలు కూడా వైట్ కలర్ అనేదైతే చేతులకేసుకుంటారో ఎప్పుడు కూడా మార్చరు. అదొక ఆచారంగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. చాలా మంది అమ్మాయిలు చూసేసి ఈళ్ళు ఒరిస్సా అమ్మాయిలా, తెలుగు అమ్మాయిలని చెప్పి చాలా ఈజీగా అయితే గుర్తుపట్టేస్తారు. వాళ్ళు యేసుకున్న కాస్ట్యూమ్స్ బట్టి వాళ్ళు తెలుగు వాళ్ళా, ఒడియా వాళ్ళని చెప్పి చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. మౌనిక టెంపుల్ మొత్తం నువ్వే దండం పెట్టుకొని పుణ్యవంతా నీదే అంటే నా ఒక్కదాని పుణ్యం అయితే ఎలా ఉంటుందండి. నేను నా ఫ్యామిలీ అయితే కలిసొచ్చాము. మా డాడీ వాళ్ళ సిస్టర్, మా మేనత్త, వాళ్ళ ఆయన, వాళ్ళిద్దరు పిల్లలు, మా బాబాయ్ వాళ్ళ కొడుకు, మా తమ్ముడు అందరం కలిసి టెంపుల్‌కి అయితే వచ్చాము. ఈవినింగ్ టైం టెంపుల్ బావుంటుందని చెప్పి ఈవినింగ్ టైమ్ వచ్చాము. లోపల ఫోన్ అలౌ లేదు కాబట్టి బయట నుండి పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా తమ్ముడు, మా మేనత్త కూడా 2 పిక్స్ అయితే తీసుకున్నారు. టైము టెంపుల్‌కొచ్చాం కదా! ఈసారి అయితే నేను మార్నింగ్ టైమ్ అయితే టెంపుల్‌కొస్తాను. ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూసేయండి. నెక్స్ట్ టైమ్ అయితే మార్నింగ్ టైమ్ చూపిస్తా. దర్శనం మొత్తం అయిపోయింది. బయట లొకేషన్ అయితే ఇలా ఉంటుంది నైట్ టైము. అదే విధంగా అయితే ఇప్పుడు మేము ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. మా మేనత్త అయితే ఎవరితో మాట్లాడుతుందనుకుంటున్నారా? ఇక్కడైతే మా ఇదిలో వాళ్ళు కొంతమంది అయితే టెంపుల్‌కొచ్చారు. వాళ్ళైతే పలకరిస్తున్నారు. పిల్లలతో వచ్చారు. హ్యాపీగా ఎళ్ళండి. బాగా దర్శనం అయిపోయిందని అడిగారు. చాలా బా అయిందని చెప్పాము. ఇక్కడ నుండి అయితే మా ఇంటికైతే చాలా ఈజీగా అయితే వెళ్ళిపోతాం. 1 కిలోమీటర్ కాబట్టి మీరు కూడా దర్శనం చేసుకోండి. వీడియో మొత్తం చూసాక ఏమైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాను.